అవని నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే అవని ముందు హాస్పిటల్కు వెళ్దాంలే అని చెప్పి శ్రీకర్ అంటాడు. లేదు బావా, నేను హాస్పిటల్కి రాను, నేను నా కూతురు అక్షయ్ను చూడాలి అని చెప్పి నకిలీ అవని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అర్చన సోదెమ్మను వెంట పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఆ సోదెమ్మ ఎవరో కాదు, అక్షయ్ను అర్చనగా మార్చిన సాక్షాత్తు ఆ అమ్మవారు సోదెమ్మ గెటప్లో అర్చనతో కలిసి వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది. అదిగో ఆ అర్చన వస్తుంది అని చెప్పి వసంత కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అర్చన, అక్షయ్ను తీసుకొస్తావేమో, అక్షయ్ గురించి ఆచూకీ చెప్తావేమో అనుకుంటే సోదెమ్మను తీసుకొచ్చావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏంటమ్మా అర్చన, నా కూతుర్ని నాకు చూపిస్తావనుకుంటే నువ్వు సోదెమ్మను తీసుకొచ్చావు అని అవని నొప్పితో విలవిల్లాడుతూ అర్చనను అడుగుతూ ఉంటుంది. అర్చన ఏం మాట్లాడదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా కనీసం సమాధానమైనా చెప్పట్లేదు. సోదెమ్మను ఎందుకు తీసుకొచ్చావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఇక మాయ అమ్మవారి రూపంలో ఉన్న సోదెమ్మను చూడగానే తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సోదెమ్మ కూడా మాయ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ అర్చన కాదు సమాధానం చెప్పేది, నేను చెప్తాను అని సోదెమ్మ తన చేతిలో ఉన్న కర్రకు మంత్రం వేసి అవని తలపై పెడుతుంది. ఇక మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.